వెల్కమ్ టు రాజ్ న్యూస్ వార్తలు విశ్లేషణ. ఈరోజు వివిధ వార్తాపత్రికల్లో ప్రచురితమైనటువంటి వివిధ రకాలైనటువంటి విశేషాలు వార్తలు ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం. ఎన్నో లోపాలు ఎందరో బాధ్యులు, కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం దృష్టి. ఇక్కడ మనం చూసుకోవాలి యాక్చువల్గా, ఎందుకంటే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం అయితే ఇప్పటికే దృష్టి కూడా పెట్టింది. అధ్యయనం ఆల్రెడీ పూర్తి చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఐఏఎస్ అధికారుల కమిటీ ఆల్రెడీ పీసీ ఘోష్ కమిషన్ వాళ్ళందరూ కూడా చర్చించేసి ఒక నివేదికని 650 పేజీల నివేదికనైతే ఇప్పటికే ఇచ్చినట్లుగా కూడా మనం ఇప్పటికే ప్రచురితమైనటువంటి వార్తల్లో కూడా చెప్పుకున్నాం. అయితే ఈ 650 పేజీల నివేదికలో ఏముంది అని చెప్పి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది. ఒకవేళ ఏవైనా ఆసక్తికరమైన అంశాలు ఉంటే అది క్యాబినెట్ ఈరోజు సమావేశంలో చర్చించబోతోందా, మరి ఈ రకాల ప్రతిపక్షాన్ని కూడా నిలదీయబోతోందా, ముఖ్యంగా తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమైనా ప్రశ్నలు సంధించబోతోందా, ఇవన్నీ కూడా కొద్దిగా ఇంకా, ఎందుకంటే మరికొద్ది సేపట్లో సమావేశం కూడా ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి ఉత్కంఠభరిత పరిస్థితులు అయితే ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో నిలుస్తాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఈ బ్యారేజీల నిర్మాణంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి కార్యాచరణ కూడా సిద్ధమవుతున్నట్లుగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సమగ్ర ప్రాజెక్టు నివేదిక అంటే ఈ డిపిఆర్ మొదలు నిర్మాణం కానివ్వండి, నిర్వహణ కానివ్వండి, అలాగే డిజైన్లలో లోపాలు, ఇంకా అనేక అక్రమాలు అవకతవకలు జరిగినట్లుగా కూడా ఇందులో పొందుపరిచారు అన్నట్లుగా కూడా మనకి కొంతవరకు సమాచారం ఉంది. సో న్యాయ విచారణ కమిషన్కు నివేదికలు ఇచ్చినప్పుడు గతంలో ఏ రాష్ట్రంలో ఎలా చేశారు, తదుపరి కార్యాచరణలు ఏమిటన్న దానిపై మంత్రుల్లో ఇప్పటికే చర్చ జరుగుతున్నా సోమవారం మధ్యాహ్నం నిర్వహించే మంత్రివర్గ అత్యవసర సమావేశం జస్టిస్ ఘోష్ నివేదికపై సమగ్రంగా చర్చించనున్నట్లు ఏదైతే చర్చించమని ఈ నివేదిక ఏదైతే ఉందో దాన్ని పరిశీలించి ముఖ్యమైన సిఫారసులు ఆల్రెడీ ఇప్పటికే చేస్తున్నారు. సో ఈ సిఫారసులను మంత్రివర్గం ముందు ఉంచడానికి సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేశారు. మరి ఆ నివేదిక గురించి పూర్తి సమాచారం ఇప్పటికే ఆయన చేతుల్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఆయన ఇప్పటికే క్యాబినెట్లో నిన్న సాయంత్రం కూడా చర్చించారు. మరి దాని గురించి ఈరోజు ఏ రకమైనటువంటి చర్చలు మరింత ప్రతిపక్షంతో అలాగే క్యాబినెట్ సమావేశంలో ఈరోజు మరికొద్ది సేపట్లో ప్రారంభం అవబోతున్నటువంటి సమావేశాల్లో కూడా చర్చించబోతున్నారు అని మనమైతే కాసేపు వేచి చూడాల్సిందే. నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే ఈ నిరీక్షణ ఎన్ని రైళ్లు కావాలో, ఈ నిరీక్షణ చూస్తే ఎన్ని రైళ్లు కావాలో, సగటున 400-500కు పైగా వెయిటింగ్ లిస్టు. యాక్చువల్గా ముఖ్యంగా చెప్పాలంటే రైలు ప్రయాణం అంటే చాలామంది కొద్దిగా భయపడే పరిస్థితి అయితే వాళ్ళ రేపు ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం సెకండ్ హెడ్లైను. సో ఈ నిరీక్షణ చూస్తే ఎన్ని రైళ్లు కావాలో, ఎందుకంటే ఎప్పుడు చూసినా కానీ కంపార్ట్మెంట్లన్నీ కూడా వెయిటర్స్తో నిండి ఉంటున్నాయి. ఏ రైల్వే స్టేషన్ అన్నా తీసుకోండి, ఎందుకంటే భారతీయ రైల్వే గత కొద్ది కాలంగా ఎన్నో రకాలైనటువంటి ప్రత్యామ్నాయ రైళ్ల వసతులు కల్పించినప్పటికీ కూడా, రైళ్ల ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ కూడా సో బేసిక్గా ఇంకా నిరీక్షణ అనేది ప్రయాణికులకి తప్పడం లేదు. దానికి కారణాలు ఏవైనా కావచ్చు, ఎన్నైనా కావచ్చు. 3 ఏళ్లలో ఒక స్టాటిస్టిక్స్ అయితే నేను కొద్దిగా గణాంకాలు మనం ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఈనాడు పేపర్లో ప్రచురితమైన దాన్ని బట్టి 3 ఏళ్లలో 1 నుంచి 1 మంది టికెట్లు రద్దయినాయంట. సో ఇది చాలా యాక్చువల్గా ఆశ్చర్యపరిచే పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1 మంది టికెట్లు రద్దయినాయంటే అది సామాన్యమైన విషయం అయితే కాదు. కేవలం 3.5 ఏళ్ల వ్యవధిలో. అంటే ఒక రకంగా చూసుకుంటే రైల్వే శాఖకు ఎంత రెవెన్యూ లాస్, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎంతవరకు కూడా ప్రయాణికుల్ని అకామిడేట్ చేయలేకపోతున్నారు. ఈ అంశాలన్నీ కూడా మన ఆలోచనకు వస్తాయి, స్ఫురణకు కూడా వస్తాయి. అందులో 66% పైగా స్లీపర్ క్లాస్ ప్రయాణికులే అంట. స్లీపర్ క్లాస్ అంటే జనరల్గా అనుకుంటూ ఉంటాం ఇదంతా చాలా కంఫర్టబుల్ క్లాస్ అని. మరి స్లీపర్ క్లాస్ ప్రయాణికులు కూడా ఎందుకు ఈ విధంగా తమ ప్రయాణాలని రద్దు చేసుకోవాల్సి వచ్చిందంటే కేవలం బికాజ్ ఆఫ్ ది వెయిటింగ్ టైం అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే నిరీక్షణ వెయిటింగ్ లిస్ట్లో కన్ఫర్మ్ అవుతుందో కాదో తెలియదు. ఒక పక్క ఏమో జీవన పోరాటంలో సగటు ప్రయాణికుడు ఉంటాడు. సో టైంకి తమ గమ్యాన్ని చేరుకుని తమ రకరకాలైన కారణాలు ఉంటాయి, వాళ్ళకి కుటుంబ కారణాలు ఉంటాయి, ఉద్యోగ కారణాలు ఉంటాయి, ఇవన్నీ మనకు తెలిసినవే. సో సమయానికి మనం చేరుకోలేకపోతే మనం ఎన్ని రకాలుగా నష్టపోతాం అనేది ప్రతి ఒక్కరికి వ్యక్తికి కూడా అనుభవమైన విషయమే. సో ఈ రకంగా రైళ్లు సరైన సమయంలో అకామిడేట్ కాలేనందున రైల్వే వారు అరేంజ్మెంట్స్ చేయలేనందున వెయిటింగ్ లిస్ట్కి అన్ని గంటల తరబడి, రోజుల తరబడి నిరీక్షణ చేయలేక చివరి ఆఖరి నిమిషం వరకు వెయిట్ చేసి వాళ్ళందరూ కూడా
అవన్నీ టికెట్లు రద్దు చేసుకున్నారు అని చెప్పి ఈ నివేదిక, అంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా సమాచారం ఈనాళ్ళు, సో దాని ప్రకారం అయితే తెలుస్తోంది. సగటున థర్డ్ ఏసీలో ఇక్కడ మనం గణాంకాలు కూడా చూస్తున్నాం, కొద్దిగా చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. 3,73,318 మంది అని చెప్పేసి కొన్ని క్లాసుల్లో. అలాగే సెకండ్ ఏసీలో అయితే 1,27,922. అబ్బో, అసలు లక్షల్లోనే ఉన్నాయి యాక్చువల్గా ఈ వెయిటింగ్ లిస్ట్ అంతా కూడా. రైట్, యా. నెక్స్ట్ హెడ్లైన్ వచ్చేసి జ్వరం రోజు రోజుకు పెరుగుతున్న డెంగీ కేసులు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు సీజన్ కూడా మారింది, మనకు అందరికీ కూడా తెలుస్తుంది. యాక్చువల్గా ఇక్కడ ముచ్చట కూడా నేను చెప్పాలి, ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ అధికారికంగా కొన్ని మాత్రమే, కానీ అనధికారికంగా ఎన్నో అని చెప్పి కూడా మనకి ఇక్కడ చాలా హైలైటెడ్ పాయింట్ ఒకటి కనపడతా ఉంది. సో ఎందుకంటే ముఖ్యంగా సీజన్ మారింది, వర్షాలు కూడా బాగా పడ్డాయి మొన్న మధ్య వరకు కూడా. సో సీజన్ మారటం వల్ల జ్వరం, ముఖ్యంగా దోమలు ఇవన్నీ కూడా ప్రబలుతూ ఉన్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో అయితే ఇంకా వాటర్ స్టాగ్నెంట్గా నిలిచిపోయింది, తద్వారా బాక్టీరియా, ఫంగస్ ఇవన్నీ కూడా స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది. దానివల్ల జ్వరం అనేది కొంచెం ప్రబలుతోంది కొన్ని ఏరియాల్లో అయితే. ఇప్పటికే అధికారులు అప్రమత్తంగానే ఉన్నారు, తగిన చర్యలు చేపడతామని అంటున్నారు. అయినప్పటికీ కూడా ఈ జ్వర భయం మాత్రం జనాల నుంచి పోలేదు అని చెప్పి బేసిక్గా ఇక్కడైతే చెప్తున్నారు. నెక్స్ట్ హెడ్లైన్ వచ్చేసి మేఘాల వలస రాష్ట్రం సలసల. సో ఆగస్టు ప్రవేశించిన తగినంత కురవని వర్షాలు, అన్ని జిల్లాల్లో వేడి వాతావరణం, సాధారణంగా కన్నా అధిక సగటున 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు. సో ఉష్ణోగ్రతలు అయితే మాత్రం ఒక పక్క వర్షపాతం కూడా నమోదవుతూనే ఉంది, ఇంకో పక్కన ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూనే ఉన్నాయి. అది దీని సారాంశము. ఇంకా నెక్స్ట్ ఎరుపెక్కిన కళ్ళు, పొడిబారిన పదాలు. సో జనరల్గా చెప్పాలంటే ఈ మధ్య డ్రగ్ కల్చర్ ఎక్కువైపోతుంది. నిన్న కూడా హైదరాబాద్ శివార్లలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 6 సాఫ్ట్వేర్ ఇంజనీర్లను కూడా బుక్ చేసినటువంటి ఉదంతా మనం చూసాం. సో బేసిక్గా ఈ గంజాయితో ఎన్నో అనర్థాలు వస్తున్నాయి, దీని కన్సంప్షన్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి ఈ హైలైట్లో అయితే మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూసుకుంటే బేసిక్గా కాళేశ్వరంపై సిట్, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. యాక్చువల్గా కాళేశ్వరంపై సిట్ విచారణ, సో అవకతవకలపై విచారణకు ప్రత్యేక బృందం, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇందాక మనం ఆల్రెడీ కవర్ చేసేసుకున్నాం. సో దీని గురించి అయితే అసెంబ్లీలో ఖచ్చితంగా చర్చ జరగబోతున్నట్లుగానే తెలుస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సర్కారు నిర్ణయాలపై ఏం చేద్దాం అంటే ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ, కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్న దానిపై చర్చ, కవిత వ్యవహారం, బీసీ రిజర్వేషన్ల అంశంపై కూడా కొంత సమాలోచనలు జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. నేడు కన్నేపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్లమన్నారట బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా కల్వకుంట్ల కవితను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. నాపై అనుచితుల వ్యాఖ్యలు వెనుక పెద్ద నాయకుడు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక బజ్ జరుగుతూ ఉంది కవిత వర్సెస్ గుంట్లకండ్ల జగదీశ్వర్ రెడ్డి వీళ్ళిద్దరికీ కూడా. సో నాపై అనుచితుల వ్యాఖ్యల వెనుక అంటే ఈయన ఆ వ్యాఖ్యలన్నీ కూడా చేయించింది ఓ పెద్ద నాయకుడే అన్నట్టుగా కూడా కవిత అయితే చెప్తున్న ఇదైతే ఉంది సందర్భం. నెక్స్ట్ స్కానింగ్ కేంద్రాలపై పర్యవేక్షణ ఏది, తూతూ మంత్రంగా ఈ పీసీపీ ఎస్టీడీ తనిఖీలు, సంఘటనలు జరిగితేనే హడావిడి, రాష్ట్రంలో 4,180 కేంద్రాలు, వీటిలో నెలకు 10% కేంద్రాల్లో కూడా తనిఖీలు జరిగినట్లే. యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న వైనం, కేంద్రాల్లో అనుమతి లేకుండానే స్కానింగ్ యంత్రాలు. ఇది చాలా దారుణం యాక్చువల్గా, ఎందుకంటే లింగ నిర్ధారణ పరీక్షలు అనేది ఎంత మాత్రం కూడా కొన్ని రకాలైనటువంటి పర్మిట్స్కి లోబడి మాత్రమే ఇవన్నీ కూడా చేయవలసి వస్తుంది. రైట్, ఇక ఆంధ్రజ్యోతిలోని ఇక నెక్స్ట్ హెడ్లైన్ మనం కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకేం తక్కువ పని. ఎస్, ముఖ్యంగా కూడా యాక్చువల్గా యంత్రాంగం గురించి కానివ్వండి, ఒక రకమైన ఉదాసీనత వైఖరి, ఇవన్నీ కూడా కమెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అనేక మంది మాజీ ప్రజాప్రతినిధులకు డబుల్ పెన్షన్లు వస్తున్నాయంట. మరి చూడండి, మాజీ ప్రజాప్రతినిధులకే కూడా తక్కువ ఇవి పెన్షన్లు వస్తూ ఉంటే, సో డబుల్ పెన్షన్లు వస్తూ ఉంటే, ఒకే నేత ఎమ్మెల్యేగా ఎంపీగా చేసి మాజీ అయితే జీవితాంతం 2 పెన్షన్లు, అంటే ఎన్ని పదవులు చేస్తే అన్ని రకాలైనటువంటి పెన్షన్లు వస్తున్నాయంట. సో విడివిడిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే అటు కేంద్రం నుంచి ఓ పెన్షను, ఇటు రాష్ట్రం నుంచి ఓ పెన్షను. అంటే ఉదాహరణకి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు అనుకోండి, పనిచేసేసి ఆ తర్వాత పదవీ విరమణ అయిపోయి పదవి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా అతనికి ఉన్నతకాలం వస్తూనే ఉంటుంది. అలాగే మరోవైపు నుంచి చూసుకుంటే మాత్రం ఇటు కేంద్రం నుంచి కూడా ఏదైనా ఒకవేళ ఎంపీగా ఇట్లా చేసి పదవీ కాలం అయిపోయిన తర్వాత జనరల్గా అది రిటైర్మెంట్ అని అంటాం కదా. సో పదవిలో లేనప్పుడు కూడా ఆ పెన్షన్ మాత్రం వస్తూనే ఉంటుంది. అంటే ఎమ్మెల్యేగా ఎంపీగా చేసిన మనిషికి మాత్రం
అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి 2 విధాలుగా కూడా బెనిఫిట్ అవుతుంది. మరి ఎక్కడ వరకు సమన్యాయం జరుగుతుంది అని చెప్పి కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలు అయితే మనకి ఉద్భవించే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఒకసారి చూస్తున్నాం ఇక్కడ జూమ్లో.